వెల్కమ్ టు ద పేరెంటింగ్ సిరీస్ ఎపిసోడ్ 4. ఇవాళ చాలా చిన్న టాపికే బట్ బిగ్ డిఫరెన్స్ని తీసుకొస్తుంది. సో మనం రెగ్యులర్గా గుడ్ బాయ్ ఆర్ గుడ్ గర్ల్ అనే నేమ్స్ మన పిల్లలు మంచి పనులు చేసినప్పుడు వింటూనే ఉంటాము, మనం అంటూనే ఉంటాం కదా. సో ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ మీరు ఈ సింపుల్ చేంజ్ని చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి మంచిగా హోంవర్క్ రాసుకుంటున్నారు అనుకోండి, అప్పుడు మీరు ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ గుడ్ బాయ్ ఆర్ గుడ్ గర్ల్ మీరు ఇలా చెప్పొచ్చు అనమాట. నువ్వు చాలా బాగా హోంవర్క్ రాస్తున్నావు, అది ఎంత కష్టమైనా కూడా నువ్వు హోంవర్క్ రాస్తున్నావు అంటే నువ్వు చాలా మంచివాడివి, నీకు మంచి గుడ్ బిహేవియర్ ఉంది నాన్న అని వాళ్ళను అప్రిషియేట్ చేయండి. దానివల్ల ఏంటంటే నా ఎఫర్ట్స్ని మా అమ్మ అర్థం చేసుకుంటుంది అని వాడికి ఒక పాజిటివ్ బిహేవియర్ వస్తుంది. అప్పుడు ఇది ఒక గుడ్ బిహేవియర్, దీన్ని కంటిన్యూ చేయాలి అని చెప్పేసి వాడు అనుకుంటాడు అనమాట. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ మీ కిడ్ వాడి ఫ్రెండ్స్తోని లంచ్ బాక్స్ కానీ షేర్ చేసుకోవడం, బుక్స్ షేర్ చేసుకోవడం, లేకపోతే డ్రాయింగ్ షేర్ చేసుకోవడం, లేకపోతే స్నాక్స్ షేర్ చేసుకోవడం, ఇలాంటివి షేర్ చేస్తున్నప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ గుడ్ బాయ్ ఆర్ గుడ్ గర్ల్ మీరు ఏం చెప్పొచ్చు అంటే, నాన్న నువ్వు చాలా మంచిగా షేర్ చేసుకున్నావు, షేరింగ్ ఈజ్ ఏ వెరీ కైండ్ నేచర్, నీకు చాలా మంచి కైండ్ నేచర్ ఉంది, అందుకే నువ్వు అందరూ ఇలా చేయలేరు నీలాగా, నువ్వు మాత్రమే ఇలా చేస్తున్నావు అని చెప్పాలి. అప్పుడు దానివల్ల ఏంటంటే వాడు రిజిస్టర్ చేసుకుంటాడు అనమాట. ఓహో ఇది గుడ్ బిహేవియర్, కైండ్ నేచర్, నేను ఇలా చేయడం చాలా మంచిది, చాలా యూస్ఫుల్ అవుతుంది అందరికీ అని చెప్పేసి వాడు అనుకుంటాడు అనమాట. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఛానల్ని ఫాలో అవ్వండి. సో నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, మనం గుడ్ బాయ్ గుడ్ గర్ల్ కంటే కూడా స్పెసిఫికల్లీ వాళ్ళు దేంట్లో మంచి చేస్తున్నారు, దేంట్లో మనం వాళ్ళని అప్రిషియేట్ చేయాలి, వాళ్ళ ఎఫర్ట్స్ని గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళ ఎఫర్ట్స్ని అబ్జర్వ్ చేసి వాళ్ళను నువ్వు ఇంత ఎఫర్ట్ చేశానా అని చెప్పేసి వాళ్ళకి చెప్పడం వల్ల వాళ్ళు చాలా గుడ్ బిహేవియర్ నేర్చుకుంటారనమాట. సో ఈ చిన్న వర్డ్స్ మీకు ఎలా అనిపించినాయి ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్ అండ్ ఫాలో మోర్ వీడియోస్ ఫర్ దిస్ కంటెంట్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్, బాయ్.